ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రంలో మరో 7 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీ రీసెంట్గా తమ మేనిఫెస్టో ప్రకటించింది. ప్రస్తుత పథకాలను కొనసాగిస్తూ వాటి స్థాయిని మరింత పెంచనున్నట్లు మేనిఫెస్టోలో తెలిపారు. అలాగే ఉమ్మడి కూటమి కూడా తమ మేనిఫెస్టోను ప్రకటించింది. అయితే ఉమ్మడి కూటమి మేనిఫెస్టోకు జాతీయ పార్టీ అయిన బీజేపీ దూరంగా ఉంది. టీడీపీ, జనసేన పార్టీలు సూపర్ 6 పేరిట ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశాయి. దీంతో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం కావాలంటే కూటమికి ఓటు వేయాలని చంద్రబాబు, పవన్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ప్రతిపక్ష కూటమిని నమ్మి మరోసారి మోసపోవద్దు అంటూ జగన్ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇరు పార్టీలలో ఈసారి అధికారం ఎవరికి దక్కనుందో తాజాగా ఆత్మసాక్షి సర్వే తేల్చేసింది. ఆత్మసాక్షి సంస్థ తాజాగా 6వ రౌండ్ సర్వే జరిపింది. ఈ సర్వే గత నెల 24 నుంచి మే 4 వరకు కొనసాగించినట్లు వారు తెలిపారు. తాజాగా వారు నిర్వహించిన సర్వే ప్రకారం ఈసారి అధికార వైసీపీకి 48.5% ఓట్ షేర్ రానున్నట్టు తెలిపింది. అలాగే ఉమ్మడి కూటమికి 46%, ఇతరులు 2% ఓటింగ్ షేర్ పొందనున్నట్లు తెలిపింది. ఇక వైసీపీకి 95 నుండి 113 సీట్లు రావచ్చని, అలాగే ఉమ్మడి కూటమి 56 నుండి 62 సీట్ల వరకు గెలవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుందని ఆత్మసాక్షి సర్వే తేల్చింది. అయితే గతంలో పోల్చుకుంటే వైసీపీ గ్రాఫ్ కాస్త తగ్గినట్లుగా ఈ సర్వే తెలిపింది.